తమిళనాడులో దారుణ ఘటన చోటు చేసుకుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగిని నందిని దారుణ హత్యకు గురైంది. ప్రియుడే ఆమెను కిరాతకంగా హత్య చేశాడు. దీంతో ఈ ఘటన తమిళనాడులో తీవ్ర కలకలం సృష్టించింది. చెన్నై శివారులోని తాళంబూర్లో ఈ దారుణం జరిగింది. శనివారం రాత్రి సాఫ్ట్వేర్ ఉద్యోగిని నందినిని ప్రియుడు వెట్రిమారన్ కిరాతకంగా హత్య చేశాడు. వెట్రిమారన్ మొదట నందినిని బ్లేడ్తో తీవ్రంగా గాయపరిచి అనంతరం ఆమెను గొలుసులతో బంధించాడు. ఆ తర్వాత చివరిగా ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. సగం కన్నా ఎక్కువ కాలిపోయి ఉన్నటువంటి డెడ్ బాడీని చూసి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నందిని వెట్రిమారన్ మధురైలోని ఒకే ఉన్నత పాఠశాలలో కలిసి చదువుకున్నారంటూ పోలీసులు తెలిపారు. 8 నెలల క్రితమే వీరిద్దరూ ఒకే కంపెనీలో జాబ్ చేస్తున్నారని, ప్రేమించుకుంటున్నారంటూ వెల్లడించారు. నందినిపై అనుమానంతోనే వెట్రిమారన్ ఆమెను హత్య చేసినట్లుగా నిర్ధారించారు. ఈ కేసులో వెట్రిమారన్ను అదుపులోకి తీసుకుని జ్యుడిషియల్ కస్టడీకి పంపినట్లుగా తెలిపారు. అయితే ఈ హత్యలో ఒక ట్రాన్స్జెండర్ పాత్ర కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే వెట్రిమారన్ అలియాస్ పాండి మహేశ్వరి గత 6 నెలల క్రితమే అబ్బాయిగా మారడం విశేషం. మహేశ్వరి వెట్రిమారన్గా పేరు మార్చుకున్నాడు. దీంతో కొద్ది రోజులుగా వెట్రిమారన్ను నందిని దూరం పెడుతుండటంతోనే ఆమెను హత్య చేసినట్లుగా సమాచారం. పూర్తి సమాచారం మా ప్రతినిధి మురళీకృష్ణ అడిగి తెలుసుకుందాం. మురళీకృష్ణ, డీటెయిల్స్ ఏంటి ఈ హత్యకు సంబంధించి, అలాగే ఈ వెట్రిమారన్కి సంబంధించి వివరాలు ఎలా ఉన్నాయి? అయితే నందు, చెన్నై శివారులో తాళంబూర్లో జరిగినటువంటి దారుణ ఘటనలో కొన్ని సంచలన విషయాలు కూడా బయటపడ్డాయి. శనివారం రాత్రి సాఫ్ట్వేర్ ఉద్యోగినిగా పనిచేసేటటువంటి నందిని అనే యువతని ప్రియుడు వెట్రిమారన్ 26 సంవత్సరాలు అతి కిరాతకంగా కూడా హత్య చేశారు. వెట్రిమారన్ మొదట నందిని బ్లేడ్ తో తీవ్రంగా గాయపరిచి అనంతరం ఆమెను గొలుసులతో బంధించి ఆ తర్వాత పెట్రోల్ పోసి నిప్పంటించాడు. సగం కంటే కూడా ఎక్కువగా కాలిపోయి ఉన్నటువంటి డెడ్ బాడీని స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలికి చేరుకున్నటువంటి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ కేసులో నందిని వెట్రిమారన్ మదురైలోని ఒకే ఉన్నత పాఠశాలలో కలిసి చదువుకున్నారని పోలీసులు చెప్తున్నారు. 8 నెలల క్రితమే వీరిద్దరూ ఒకే కంపెనీలో సాఫ్ట్వేర్ జాబ్ లో కూడా జాయిన్ అయ్యి ప్రేమించుకుంటున్నట్లుగా తెలుస్తోంది. కాగా నందిని పైన అనుమానంతోనే ఈ వెట్రిమారన్ ఆమెను హత్య చేసినట్లుగా పోలీసులు నిర్ధారించారు. ఈ కేసులో వెట్రిమారన్ అదుపులోకి తీసుకుని జ్యుడిషియల్ కస్టడీకి కూడా పంపించినట్లు తెలిపారు. అయితే ఈ హత్య కేసులో ఈ ట్రాన్స్జెండర్ పాత్ర కీలకంగా తెలుస్తుంది. ఇక్కడ ఒక ట్విస్ట్ కూడా జరిగింది. వెట్రిమారన్ అలియాస్ పాండి మహేశ్వరి గత 6 నెలల క్రితమే అబ్బాయిగా మారాడు. అయితే మహేశ్వరి వెట్రిమారన్ గా పేరు మార్చుకొని మగవాడుగా కూడా మారిపోయిన తర్వాత ఇటు నందినితో కొద్ది రోజులుగా వీళ్ళిద్దరూ మధ్య ప్రేమ వ్యవహారం కొనసాగుతోంది. దీంతో నిలదీసినందుకు గాను నందినిని అతి కిరాతకంగా హత్య చేసినట్లుగా తెలుస్తోంది. చిన్నప్పటి నుంచి కూడా ఇద్దరు ప్రేమించుకుంటూ ఇద్దరు యువతులు కావడం, అయితే ఇద్దరు కూడా ప్రేమించుకుంటున్నటువంటి సందర్భంలో ఒకరిపై ఒకరు వ్యామోహం పెంచుకొని గడిచినటువంటి 8 నెలల క్రితం ఈ వెట్రిమారన్ ఏదైతే మగవాడిగా కూడా మారిపోయి నందినిని దగ్గరికి తీసుకున్నటువంటి పరిస్థితి. అయితే వెట్రిమారన్ ని దూరంగా పెట్టి మరొక యువకుడితో నందిని దగ్గర అవుతుందనే ఒక సమాచారం అనుమానంతోనే ఈ హత్య చేసినట్లుగా నిర్ధారించారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఎవరైతే వెట్రిమారన్ మగవాడిగా మారినటువంటి వెట్రిమారన్ కూడా పోలీసుల అదుపులో ఉన్నారు. పాండి మహేశ్వరిగా పేరు పెట్టుకున్నటువంటి ఈ వ్యక్తి కూడా అదుపులోకి తీసుకుని విచారణ అయితే జరుపుతున్నారు. రైట్, థ్యాంక్ యూ మురళీకృష్ణ.